ఈ రోజు ఇంట్లో కూరగాయలు ఏం లేక 4 నిమ్మకాయలుంటే పులిహోర లాంటి నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. పులిహోర లాంటి అని ఎందుకన్నానంటే అందులో ఒక కరివేపాకు, శనగిత్తనాలు ఇవేవి లేవు. ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. అది ఎలా వచ్చినా సరే ఈ పూటకి తినక తప్పదు. నేను ఎప్పుడు ఈ చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇవి రెండే చేస్తా గానీ చాలా మంది మామిడికాయ పులిహోర చేస్తారు కదా, అది నేను ఎప్పుడు చేయలేదు, ఇంకా తినలేదు కూడా. మా మున్నగాడు ఉండే హాస్టల్లో 1-2 సార్లు మామిడికాయ పులిహోర చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుందిమా, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయని చెప్పి 1-2 సార్లు చెప్పాడు. వాడు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఈసారి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఒకవేళ వాడు చెప్పినట్టు నేను చేయపోయానంటే ఇంకా వాడే ట్రై చేస్తాడు. ఆ మామిడికాయ పులిహోర మీద విరక్తి కలిగేలా చేస్తాడు. ఆ మున్నగాడు చేసిన ఉగ్గాని వీడియోకి 1 మిలియన్ వ్యూస్ దాటింది. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలు అన్నిట్లో కూడా అదే హైయెస్ట్ వ్యూస్ కానీ లైక్స్ కానీ రావడం. మిగతాయి కూడా వచ్చినాయి కానీ 5 lakhs 4 lakhs వ్యూస్ వచ్చాయి. మా మున్నగాడు బిల్డప్ చూడలేము, వచ్చినప్పుడల్లా ఏదో ఒక రెసిపీ చేస్తా అని చెప్పి నన్ను హింసిస్తా ఉంటాడు. ఇంకా పులిహోర నేను అనుకున్నంత వరస్ట్ గా లేదు, టేస్ట్ అయితే బానే ఉంది. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా నిమ్మకాయ పులిహోర కన్నా కూడా చింతపండు పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. ఇక పులిహోరతో పాటు పచ్చిమిర్చి ముద్దగా తినాల్సిందే. ఈ పూటకైతే ఇంక ఇలా గడిచింది. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.